అరణ్యపర్వంలో మార్కండేయుడు చెప్పిన కథ ఇది. పాండవులు అరణ్యవాసం చేస్తున్న రోజులలో వారికి మార్కండేయ ముని దర్శన భాగ్యం లభించింది. ఆయనకు ఆద్యపాద్యాలిచ్చి పూజించాడు. కుశల ప్రశ్నలు సాగినవి. పాండవుల వంటి ధర్మపరులకు కలిగిన కష్టాలకు ఆయన కొంతసేపు విచారించి, ఇంతకంటే దుఃఖాలు పాలైన శ్రీరామచంద్రుల కథ, నల దమయంతుల కథ వివరంగా చెప్పి కొంత ఓదార్పు కలిగించారు. అలా వారికి ఏవో పురాతన రాజవంశల గాథలు, మహర్షుల విశేషాలు చెబుతున్నాడు. ఒకనాడు ధర్మరాజు వినయంగా చేతులు జోడించి, మహర్షి, నాకొక ప్రశ్న వచ్చింది అని అడగడానికి సంకోచించాడు. మార్కండేయుడు చిరునవ్వి నవ్వి, తెలియని విషయాలు తెలుసుకోవడం దోషం కాదు నాయనా, నీ సందేహం ఏమిటి అని అడిగాడు. మహాముని, మాకు తెలిసినంత వరకు మీరే చిరంజీవులు. మీరు కాక మరెవరైనా చిరంజీవులు ఉన్నారా అని అడిగాడు. మార్కండేయముని చిరునవ్వుతో తన తెల్లని పండుగడ్డం సవరించి, ధర్మానందన, మంచి ప్రశ్న అడిగావు. తప్పకుండా తెలుసుకోదగది. సావధానంగా విను. ప్రాచీన కాలంలో ఇంద్రదమ్యుడనే పేరుగల మహారాజు ఉండేవాడు. ఆయన ఎన్నెన్నో దానాలు చేశాడు. ప్రపంచంలో అంతటి ధర్మపురుషుడు లేడని ఖ్యాతి పొందాడు. రాజహిర్షిగా పేరు పొంది ప్రజలు మన్ననలు పొందిన ఆ పుణ్యపురుషుడు కాలం చెల్లగానే స్వర్గానికి చేరాడు. అక్కడ స్వర్గంలో కొన్ని సంవత్సరాలు గడిచాయి. అప్పటికి ఆ మహారాజు పుణ్యకర్మల సాధించుకున్న ఫలం పూర్తిగా అయిపోయిందని కిందకు పంపేశారు. భూలోకానికి వస్తుండగా నేను కనిపించాను. కనిపించగానే నన్ను చూచి, మహర్షి, మీరు నన్ను ఎరుగుదురా అని అడిగాడు. అప్పటికి నేను చిరకాలంగా తీర్థయాత్రలో ఉన్నాను. పుణ్యకర్మలతో ఉపవాసన వ్రతంతో కృషించి ఉన్నాను. అందుచేత నాకు గుర్తు లేదయ్యా అన్నాను. స్వామి, మీకంటే ముందు పుట్టిన ప్రాణి ఏదైనా జీవించి ఉన్నదా అని అడిగాడు. హిమాలయ పర్వత ప్రాంతంలో ప్రవారకర్ణం అనే పేరుగల గుడ్లగొప్ప ఉంది. అది నాకంటే పెద్దది. కొంచెం శ్రమ పడితే దానిని చూడగలవు అన్నాను. ఇంద్రదమ్యునుడు నన్ను వెంటబెట్టుకుని హిమాలయానికి వచ్చి ఆ గుడ్లగొమ్మను చేరి, నువ్వు నన్ను ఎరుగుదువా అని అడిగాడు. తెలియదని తల ఊపింది. ఆ పక్షి, అయితే నీకంటే ముందు పుట్టిన వారిని ఎవరైనా ఎరుగుదువా అని అడిగాడు. అయ్యా, ఇక్కడకు కొంత యోజన దూరంలో ఒక సరోవరం ఉంది. దానిని ఇంద్రజమున సరోవరం అని పిలుస్తారు. ఆ కొలనులో నాడీ సంగమం అనే పేరుగల కొంగ ఉంటుంది. అది నాకంటే పెద్దది అంది. ముగ్గురూ కలిసి ఆ చెరువు దగ్గరకు చేరారు. మహారాజు అందరిలాగానే కొంగను కూడా అడిగాడు. అప్పుడు ఆ కొంగ, ఈ కొలనులోనే ఆకుపారం అనే పేరుగల తాబేలు ఉంది. అది నాకంటే ముందు పుట్టింది అని జవాబు ఇచ్చింది. ఆ తాబేలని పిలిచి ఇదే ప్రశ్న వెయ్యగా అది కన్నీరు విడుస్తూ, అయ్యా, ఆయన 1000 మార్లు యజ్ఞం చేసి 1000 యూపస్తంభాలు స్థాపించారు. ఆయన దానం చేసిన గోవుల రాకపోకలతో భూమి దిగబడి ఇంత సరోవరం అయింది. ఇది ఆయన చలవే అంది. ఆ క్షణంలో దేవతలు ఆయనను స్వర్గానికి తీసుకువెళ్లారు. అంటే మన కీర్తి భూలోకంలో ఉన్నంతకాలం మన స్వర్గంలో ఉంటాం అని తాబేలు చెప్పింది. ఇంతకీ ఆ మహినుడు ఎవరు? ఆ చిరంజీవిని వెంట పెట్టుకుని వచ్చిన ఆ మార్కండేయుడు చిరంజీవి అని తెలిసి, ఆ మహాపురుషుడు అతనే అని తెలిసి ధర్మరాజుతో మార్కండేయుడు ఇలా చెప్పాడు. చిరంజీవులు అంటే శరీరంతో ఉండడం కాదు, తనం చేసిన పుణ్యఫలం తాను ఉన్నా లేకపోయినా నిత్యం గుర్తు చేసుకుంటూ తాను చేసిన పని ఇప్పుడున్న ప్రజలకు నిత్యం ఉపయోగపడేట్టుగా చేసిన వాడినే చిరంజీవి అంటారు.